नीलती बेटा बेटा चिन्नू हाँ मम्मी फास्ट लेवल मुझे संडे चर्च करना हो यार संडे ना यस मम्मी आई एम रेडी मम्मी आई एम रेडी चलो अंदर रेडी हाँ हाँ रेडी बाइबल से అదే నిన్న సండే కదా ఓలోడు ఎక్కడైనా ఇంకా ఎంజాయ్ చేసినారా రే మాత్రం పెద్ద సినిమాకి వెళ్ళినారా మంచిగా పాప్కార్న్ మంచి సినిమా వచ్చి మా ఫ్యామిలీ ఎంజాయ్ చేసినారా అదే నేనైతే నిన్న ఫుల్ రెస్టారెంట్కి వెళ్ళారా మళ్ళీ ఫుల్ బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ ఫుల్ తిన్నారా మా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసినారా అదే నేనైతే పెద్ద పార్క్ వెళ్ళినారా అక్కడ వాటర్ గేమ్స్ వాటర్ రైడ్స్ వాటర్ ఫాల్స్ అన్నీ అన్నారా ఇంకా మా ఫ్యామిలీతో మస్తు ఎంజాయ్ చేసినారా అరే నిన్న నేను సండే చర్చికి వెళ్ళినారా అక్కడ పెద్ద సండే స్కూల్ ఉంటుంది అక్కడ అక్క వాళ్ళు నాకు మంచి యాక్టివిటీస్ నేర్పించారు ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్ నేర్పించారు ఇంకా స్టోరీస్ కూడా నేర్పించారా అరే పడ్డాక చర్చ్ అంటావేంట్రా నన్ను సాగు కొడుతున్నావు చెప్తావేంట్రా అదే ఎప్పుడు ఎంజాయ్ చేయవారా పార్క్కి రెస్టారెంట్కి మూవీస్కి ఎప్పుడు వెళ్ళవారాను అదే నేను సండే స్కూల్కి వెళ్తారా అక్కడనే నాకు రియల్ ఎంజాయ్మెంట్ ఉంటుందిరా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రియల్ ఎంజాయ్మెంట్ ఉండదురా సరేలే కానీ రేపు ఓలోలు పిక్నిక్ వస్తున్నారా నేను వస్తున్నారా అదే మరి నువ్వు అరే మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేరా నేను మ్యాక్సిమం వస్తారా అరే అయితే కంపల్సరీ రావాలా సరే నేను వస్తా హలో ఏమైందయ్యా నా ఫైల్స్ ఏవి పేమెంట్ కరెక్ట్ టైంకి తీసుకుంటారు ఫైల్స్ ఇయ్యారు మీకు 5 minutes టైం ఇస్తున్నా 5 minutesలో నా ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలి ఏం పని వస్తుంది డాడీ డాడీ చెప్పు బెట్టా డాడీ స్కూల్కి వెళ్తే టిఫిన్ తీసుకోవద్దు డాడీ రెండితే వెళ్తా డాడీ ప్లీజ్ హోంవర్క్ చేసిన చేయలేదు డాడీ ఇల్లు చేసుకోపో ప్లీజ్ డాడీ ప్లీజ్ ఎల్లన్నా చిన్న ఎల్లు మన జీవితంలో మనం ఏ పని చేసినా ఫస్ట్ మనం ప్రేయర్ తోటే స్టార్ట్ చేయాలి కదా నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటా స్వాతి నాకేమైంది తెలుసా చిన్ను వచ్చింది ట్రిప్కి వెళ్దాం అని అడిగిండు నేను కొద్దిగా జాబ్ ఫ్రస్ట్రేషన్ మీద తిట్టేసిన పాపం అడిగినట్టుండు పంపిద్దామా మరి చిన్ను ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలే కదా ఈ ఒక్కసారి పంపిద్దాం సరే పంపి చిన్ను సారీ రా కొద్దిగా జాబ్ ఫ్రస్ట్రేషన్ మీద తిట్టేసిన జాబ్
జాగ్రత్తగా వెళ్ళు, మమ్మీ దగ్గర పైసలు తీసుకో. సరే డాడీ. చిన్న బిడ్డ కరెక్ట్ టైంకి అన్నం తిను. ఆడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి, ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి. మంచిగా వెళ్ళి మంచిగా. ఓకే సరే మమ్మీ. అరే మనం ఫైనల్ ట్రిప్కి వచ్చేసినాం, మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి. రే మనం వెళ్ళేటప్పుడు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయాలరా. అరే అవునరా, మనం ఈరోజు ఫుల్ గేమ్స్ ఆడతాంరా. అరే అవునరా, మనం ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాంరా. అరే అవునరా, మీ ఇంట్లో ఒప్పుకోలేదు కదా, మీ ఇంట్లో ఎట్లా ఒప్పించినావురా మీ పేరెంట్స్తో? అరే ఫస్ట్ నేను మా డాడీ తనకి వెళ్ళి అడిగిండారా, మా డాడీ వద్దన్నాడు. అయితే నేను నాకు అప్పుడు గుర్తొచ్చిండే, మన జీవితంలో మనం ఏ పని చేసినా ఫస్ట్ ప్రేయర్ తోటే స్టార్ట్ చేయాలి. అందుకే నాకు ప్రేయర్ గుర్తొచ్చి నేను ప్రేయర్ చేసుకుండే. అయితే దేవుడు నా ప్రేయర్ని మా డాడీ గారు ఒప్పించిండ్రా. ఎప్పుడు చూసినా చర్చ్ ప్రేయర్ నాకు సాగుతున్నావా? ట్రిప్లో అన్న సైలెంట్ ఉండరా. అరే ట్రిప్లో అన్న సైలెంట్గా ఉండరా. అరే నేను సైలెంట్గా లేట. ఇప్పుడు ఎవ్వరురా, ఇప్పుడు ఎవ్వరు కాల్ చేస్తారా? మీ బస్సుని హైజాక్ చేసిన మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారా? కిడ్నాప్ చేసినారా? లైట్ తీసుకో కూర్చో. అరే నాకు మాత్రం మస్తు భయం అవుతుందిరా. అట్ట తీసుకోలే. అరే సీదా రైట్ తీసుకో. అరే సీదా. అరే అవును, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట కదా, మనల్ని రక్షించడానికి ప్రే చేయడం. సరే ప్రే చేస్తాను, మీ అందరూ కలుగుతున్నారా? రే అందరూ నన్ను చూసి పడుకున్నారా? హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మొత్తం టెర్రరిస్టు నుండి మమ్మల్ని కాపాడాలి వల్ల అడుగుతున్నాను తండ్రి. ఆమె అప్పుడే నిద్ర నుంచి లేచినారా? అరే నిజంగానే మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పటి నుంచి మీ దేవుడిని ఎక్కడిసిన సారీ రండి. అరే ఇంతకీ మీ దేవుడు మాకు క్షమిస్తారా? అరే అవునరా, యేసుక్రీస్తు అందరినీ క్షమిస్తాడు రా. నేను నెక్స్ట్ సండే నుంచి మేము మీటు సండే స్కూల్లో వస్తాం రా. అరే నేను కూడా వస్తాను రా. నేను కూడా వస్తాను రా. సరే